హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో నేనైతే ఇవాళ జూడియోకి అయితే వచ్చేసాను. సో మంచి కలెక్షన్ అయితే ఉంది. అదేంటో తెలీదు, జూడియో రాగానే నాకైతే ఒక డిమార్ట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. ఎందుకంటే మంచి కలకల్లాడిపోతుంటుంది అనమాట. అండ్ కలెక్షన్ అయితే ఈసారి చాలా బాగుంది. సో మీకు నీట్గా మంచిగా ఒక్కొక్కటి విత్ ప్రైసెస్తో మంచిగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎవరైనా వీడియో కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అంతేకాకుండా ఒక లైక్ బటన్ అంటే లైక్ కొడితే మాత్రం మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నా కష్టం అనేది కాస్త అందరికీ తెలిసేటట్టు ఉంటుంది. సో తప్పకుండా లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మొత్తం వీడియో అనేది చూపించేస్తాను. సో ప్రస్తుతం అయితే సమ్మర్ ఎండింగ్ సేల్ అనేది బాగా నడుస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ప్రైసెస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను డిస్ప్లే అయితే మాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అన్ని $299, $399 అని మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. అండ్ మనకి కలెక్షన్ వచ్చేసి అన్ని రకాలుగా బాగా ఉన్నాయి అనమాట. సో మనకి ఏంటంటే కాటన్ వచ్చేసి రెగ్యులర్గా మనము అన్ని ఆల్ సీజన్స్కి వేసుకునేటట్టు మనకి అన్ని మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ సీజన్కి తగ్గట్టు వీళ్ళ కలెక్షన్ అయితే పెడుతూ ఉంటారు. సేల్ కూడా మంచిగా నడుస్తుంది. అండ్ వెకేషన్స్కి తగ్గట్టు మనం మంచిగా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. వెస్టర్న్లో, కుర్తీస్, ఇంకా ట్రెడిషనల్లో అన్ని రకాలైతే చాలా నీట్గా అయితే మనకైతే ఉన్నాయి. అండ్ మాకు జూడియోలో ఏంటి అంటే ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టుకుంటూ ఉండరు అనమాట. సో మంత్లీ కలెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో మనకి ఒకవేళ కలెక్షన్ మిగిలిపోతే వాటి మీద ప్రైసెస్ అనేది తగ్గించి అయితే పెడుతూ ఉంటారు. అండ్ నన్ను అడిగితే బ్రాండ్లో ది బెస్ట్ బ్రాండ్ జూడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైసెస్లో, అంటే $299, $399 అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ కదా. సో అంత ప్రైస్లో మనం పెట్టి కొనుక్కుంటాం అనమాట. సో అలాంటి డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ చాలా ఎక్కువ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. మంచి వైబ్రెంట్ కలర్స్తో మనకి లైక్ క్రాప్ టాప్స్ నుంచి లేకపోతే నార్మల్ షోల్డర్ టాప్స్ నుంచి అన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. విత్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇన్ జనరల్గా మనకి బ్రాండ్లో మంచి రీజనబుల్ రేట్స్లో కావాలి అనుకుంటే జూడియో అయితే చాలామంది అయితే ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ జనరల్గా చెప్పాలంటే చాలా బ్రాండ్సే ఉన్నాయి, బట్ ఎక్కువ మంది జూడియో అయితే బాగా ప్రిఫర్ చేస్తుంటారు. తక్కువ రేట్లో మంచి బ్రాండ్ క్వాలిటీలో అయితే బాగా దొరుకుతుంటాయి కాబట్టి సాధారణంగా నేను కూడా మ్యాక్స్ అయితే ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను. ఎందుకంటే చాలా చీప్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ అన్నీ ట్రై అయితే చేయాలి, బట్ ఇక్కడ మనకి ఏది నచ్చితే అది తీసుకోవడమే. అలా తక్కువ వస్తున్నాయి అని చెప్పి అన్నీ అయితే కొనుక్కోం కదా. సో పర్లేదు, మంచి కలెక్షన్ ఉంటే మనం అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ కుర్తీస్ చూడండి, మంచి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. లైక్ సిల్క్లో అయితే ఉన్నాయి అనమాట. అండ్ $399లో ఇవన్నీ కుర్తాస్. సో జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మంచిగా వచ్చేస్తాయి అనమాట. $399 అంటే బ్రాండెడ్లో $399, $299 అంటే సాధారణంగా అయితే దొరకవు, బట్ జూడియోలో మాత్రమే దొరుకుతుంటాయి. ఇవే మనం బయట ఒకవేళ కోటిలో అంటే జనరల్ బజార్లో కొనుక్కుంటే అక్కడ క్వాలిటీ ఉండదు. ఒక 1 month 2 months వాడేసిన తర్వాత చినిగిపోతుంటాయి. బట్ బ్రాండ్లో కొనుక్కుంటే కాస్త ఒక 6 months 7 months వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ జనరల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి 6 months ఒక కుర్తీ వేయాలంటే మ్యాక్స్ అయితే అలా వేయరు కదా. మనకేంటంటే కలెక్షన్ అనేది వెంటనే చేంజ్ చేస్తూ ఉండాలి. మనకు ఒక అలవాటు ఉంటుంది కదా. సాధారణంగా ఒకటే డ్రెస్ 10 సార్లు అయితే వేసుకోలేము. సో ఎన్ని ఎక్కువ డ్రెస్సెస్ ఉంటే అంత మంచిది అంటారు కదా ఆడవాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే చాలా రీజనబుల్ రేట్స్లో మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే ఇవన్నీ వచ్చేసి కాస్త వెస్ట్రన్ వేర్, నేను చూపించే కలెక్షన్ వచ్చేసి కాస్త వెస్ట్రన్ వేర్లో అయితే బాగా ఉన్నాయన్నమాట. సో జనరల్గా మీరు ఒకవేళ వెకేషన్కి అలా వెళ్తే మాత్రం మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ట్రాపికల్ సీజన్స్కి అలా తగ్గట్టు మంచి కలెక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మంచి బ్లాక్, రెడ్ డిఫరెంట్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ప్రైసెస్ కూడా నేను మ్యాక్స్ అయితే చూపిస్తున్నాను, చాలా వరకు అయితే రీజనబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బాటమ్ వేర్. సో ఇఫ్ ఇన్ కేస్ సమ్మర్ అనే కాదు, జనరల్గా మనం వింటర్లో కూడా బాటమ్ వేర్ వచ్చేసి బ్రాండ్స్ కొనుక్కోవడమే బెటర్ అని నేనైతే చెప్తూ ఉంటాను. బయట కొనుక్కోవడం కంటే కాస్త బ్రాండ్ కొనుక్కుంటే మంచిగా చినకుండా ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చూస్తున్నారు కదా, డిఫరెంట్ బాటమ్ వేర్ అయితే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మనకి.
అండ్ వీడియో వచ్చేసి కాస్త లెందీగానే ఉంటుంది, ఎందుకంటే మొత్తం కలెక్షన్ అంతా నీట్గా అయితే మీకు చూపిస్తాను. ప్రతి కలెక్షన్ అనేది నేను చాలా చక్కగా అయితే తీసాను అనమాట. ఇవే కాదు, లైక్ అబ్బాయిలకి సంబంధించి ఇంకా స్పోర్ట్స్ వేర్ కానీ లేకపోతే షూస్ కానీ చెప్పులు కానీ అన్నీ మొత్తం నీట్గా అయితే తీసాను. సో మీకు కాస్త ఉపయోగపడుతుందో ఈ వీడియో అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఓకే ఈ కలెక్షన్ ఉంది కదా అని ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీరు వెళ్ళి డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి జనరల్గా నార్మల్ కుర్తీస్ అనమాట, 299లో అయితే ఉన్నాయి. అండ్ నార్మల్గా చెప్పినట్టు మనం జనరల్గా ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ కావాలనుకుంటే ఒకటేసారి కొనుక్కోవాలి అనుకుంటే బెస్ట్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం సమ్మర్ కలెక్షన్ అనే కాదు, జనరల్గా కాటన్ మనము ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటూ ఉంటాము, చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే కాటన్కి మించిన వేరే క్లాత్ అసలు ఎక్కడ ఉండదు చెప్పాలంటే, చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మేకప్ వేర్ లైక్ నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్స్ కానీ లేకపోతే లిప్ కలర్స్ కానీ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ప్రైసెస్ చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ అనమాట. మీకు నచ్చితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి టెక్స్చర్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన విధంగా మీకు షేడ్స్ అనేవి మీకు నచ్చిన విధంగా కొనుక్కోవచ్చు. డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి అన్నీ వచ్చేసి మారిపోతూ ఉంటాయి అనమాట. 1 మంత్ ఒక కలెక్షన్ పెడతారు, నెక్స్ట్ మంత్ ఇంకొక కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి మేకప్కి కావాల్సిన సామాన్లు అనమాట. సో మనకి జూడియోలో ఆల్ ఇన్ వన్ అంటే A to Z అన్నీ మొత్తం దొరికేస్తుంటాయి కాబట్టి ఒకసారి వెళ్తే మనం మంచిగా షాపింగ్ అయితే చేసుకొని బయటకైతే వచ్చేయచ్చు. సో మనకి జూడియోలో ఏంటంటే A to Z అనేవి బాగా దొరుకుతుంటాయి కాబట్టి బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ చాలా రీజనబుల్ అనమాట, 79-99 అంటే చాలా రీజనబుల్ కదా. అంటే ఎక్కువ బ్రాండ్స్ బాగా యూజ్ చేసే వాళ్ళకి జూడియో అనేది పర్ఫెక్ట్, లైక్ A to Z అయితే మనకి దొరికేస్తుంటాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ తగ్గట్టు మీరు కావాలి అనుకుంటే ఇక్కడ చాలా వరకు మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా చెప్పాలి అని అంటే చీప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే కంటే అట్లీస్ట్ బ్రాండ్ యూజ్ చేస్తే మన స్కిన్ కానీ లేకపోతే కొంచెం మంచిగా ఉంటుందని నేనైతే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, లైక్ 499లో క్రాప్ టాప్స్ అనమాట, లైక్ మల్టిపుల్ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ రీజనబుల్ చెప్పాలంటే. అండ్ కొన్ని ఏంటంటే మనకి 800లో 1000లో కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కువ కాస్త అక్కడక్కడ వింటర్ కలెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఈ స్వెట్ షర్ట్స్ అనేవి బాగా వేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నన్ను అడిగితే నేను ఎక్కువ స్వెట్ షర్ట్స్ అయితే బాగా వేసుకుంటూ ఉంటాను. లైక్ సమ్మర్ అనే కాదు, కాస్త పల్సగా ఉన్న స్వెట్ షర్ట్స్ వేసుకుంటే చాలా కంఫర్ట్ అయితే ఉంటాయి. సో నార్మల్గా ఒక జీన్స్ వేసుకొని స్వెట్ షర్ట్ వేసుకుంటే సమ్మర్ కానీ వింటర్ కానీ రైనీ కానీ చాలా నీట్గా ఉంటుందని నేనైతే అనుకుంటాను. సో నేను ఎక్కువ స్వెట్ షర్ట్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చాలామందికి ఏంటంటే బాగా అమ్మాయిలకి బాగా నచ్చుతుంటాయి కాబట్టి సో ఆ కలెక్షన్ అనేది ఇక్కడైతే ఉంది. అండ్ ఇవన్నీ సో కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఈసారి. లాస్ట్ 2 months బ్యాక్ నేను జూడియోకి అయితే వెళ్ళాను, అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కలెక్షన్ అయితే కాస్త మంచిగా ఉందన్నమాట. అండ్ రైనీ సీజన్ కూడా వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు కాస్త క్లోత్స్ అనేవి కూడా ఇక్కడ అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి 599లో నార్మల్ టీషర్ట్స్ అనమాట. సో జనరల్గా మీరు జీన్స్ మీద వేసుకోవాలి అనుకుంటే మల్టిపుల్ టీషర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ టీషర్ట్ ఏంటంటే మనం జనరల్గా ఇంట్లో వేసుకోవచ్చు, అలానే బయటకు కూడా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, లైక్ కంఫర్ట్ అయితే ఉంటాయి అన్నమాట. సో చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి జీన్స్, సో మల్టిపుల్ జీన్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను. జీన్స్లో కూడా మనకి వైడ్ రేంజ్లో అయితే కలెక్షన్ అయితే పెట్టారు. సో లైక్ ఏంటంటే స్కిన్నీ జీన్స్ కానీ లేకపోతే బల్కీ జీన్స్, లైక్ కాస్త చెప్పాలి అంటే మనకి డిఫరెంట్ జీన్స్ రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలైతే ఉన్నాయి. నాకు పేర్లు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి, బట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అనమాట. అంటే మోడెస్ట్ ఫ్యాషన్ అంటారు కదా, అంటే ఎక్స్పోజింగ్ లేకుండా డీసెంట్ లుక్ వచ్చేసి చాలా వరకు మంచిగా ఉంటాయి కదా, అలాంటి ఫ్యాషన్ అయితే బాగా ఉందన్నమాట. సో మల్టిపుల్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి 799లో మనకి ట్రౌజర్స్ అయితే ఉన్నాయి. సో ట్రౌజర్స్ వచ్చేసి కాస్త రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, మరి అదేంటో తెలీదు. జీన్స్కి ట్రౌజర్కి చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంటారు. బట్ చాలా వరకు టీనేజర్స్ అయితే ఎక్కువ ట్రౌజర్సే ప్రిఫర్ చేస్తున్నారు. జీన్స్ కాలం అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడు అందరూ మ్యాక్స్ ఒక చిన్న క్రాప్ టాప్ వేసి ట్రౌజర్స్ అయితే వేసేస్తున్నారు కదా.
సో ఎక్కువ అయితే ట్రౌజర్స్ అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి 499లో మనకి కావాల్సిన షర్ట్స్. సో నన్ను అడిగితే నాకైతే షర్ట్స్ అయితే చాలా చాలా నచ్చుతాయి అనమాట. అండ్ షర్ట్స్ అంటే నాకు చాలా పిచ్చి. ట్రెడిషనల్గా నేనైతే ఎక్కువ అయితే వేసుకోను, బట్ షర్ట్స్ అంటే నాకు చాలా చాలా నచ్చుతాయి. ఎందుకో తెలీదు, కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే షర్ట్స్ చాలా డీసెంట్గా అయితే ఒక లుక్ అనేది వస్తుంటుంది వేసుకుంటే. సో నాకు షర్ట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి యాక్సెసరీస్, డిఫరెంట్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ జూడియో ప్రైసెస్ కూడా కంపేర్ చేసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే మనకు ఆన్లైన్లో ఒక్కొక్కసారి సరిగ్గా ప్రోడక్ట్ అనేది రావచ్చు. ఒకవేళ మనం రిటర్న్ చేయాలి అనుకున్నా మనం రిటర్న్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని దగ్గర నాన్ రిఫండబుల్ కానీ నాన్ రిటర్నబుల్ కానీ ఉంటాయి కదా. బట్ జూడియోలో ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు, నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి షాంపూస్ కానీ లేకపోతే డియోడ్రెంట్స్ కానీ డిఫరెంట్ మల్టిపుల్ ఎక్కువైతే పెట్టారు. సో మీకైతే జస్ట్ ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సాక్సెస్ కానీ లేకపోతే క్లిప్స్ కానీ డిఫరెంట్ అనమాట. అండ్ ట్రౌజర్స్ కానీ మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. సో జనరల్గా చెప్పాలంటే ఈ మధ్య ఎక్కువ లూజ్ ఫిట్ జీన్స్ అయితే బాగా వేసుకుంటున్నాం కదా, అంటే మామ్ జీన్స్ అంటారు కదా. సో స్కిన్నీ జీన్స్ అనేది ఫ్యాషన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని లూజ్ వేసుకునే ఫ్యాషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది కాబట్టి అలాంటి ఫ్యాషన్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్రాస్ అనమాట. సో మనకి మల్టిపుల్ కలర్స్లో అయితే బ్రాస్ అన్ని సైజెస్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ షార్ట్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా బ్రాస్ అంటే మనం ఎక్కువ బ్రాండెడ్లోనే వేసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే చీప్గా వేసుకుంటే మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయని నేనైతే చదివాను. సో ఎప్పుడైనా బ్రాండెడ్లోనే మనం బ్రాస్ అనేవి అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి, లైక్ స్పోర్ట్స్ బ్రా నుంచి, ట్రాన్స్పరెంట్ బ్రా నుంచి, లేకపోతే ఇన్నర్ వేర్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ సెట్స్కి అంటే 3 సెట్స్ అలా అయితే ఆఫర్ అయితే ఉంది. ప్యాంటీస్ మీద కూడా అలా ఆఫర్ అయితే నడుస్తుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం నార్మల్గా నైటీ వేర్ అంటే జనరల్గా ఇంట్లో వేసుకునే నార్మల్ ఇవన్నీ బాటమ్ వేర్ అనమాట. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మధ్య ఏంటంటే ఇలాంటి ఫ్యాషన్ అనేది ఇంట్లోనే కాదు బయట కూడా వేసుకొని అయితే తిరుగుతున్నారు కాబట్టి, సో వీటిలో నైట్ వేర్లో కూడా చాలా వరకు అయితే ఫ్యాషన్ అనేది వచ్చేసింది అనమాట. సో మీకు ఒక ఐడియా కోసం ఏంటంటే బ్రాస్ అనేది చాలా నీట్గా చూపిస్తున్నాను. సో మ్యాక్స్ పుషప్ బ్రాస్ అయితే డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు ఉన్నాయి. సో మనకి తగ్గట్టుగా అయితే ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి నైట్ వేర్కి సంబంధించిన క్లోత్స్ అనమాట, లైక్ టీషర్ట్స్ కానీ పైజామాస్ కానీ ఆఫర్ అయితే వీటి మీద కూడా నడుస్తుంది. చూడడానికి చాలా ప్లెయిన్గా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనము జిగ్జాగ్ అంటే నైట్ సూట్స్లో కూడా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. బట్ నార్మలే అనిపించింది నాకు, అంత కాస్ట్ అయితే లేవు. నాకైతే ఎక్కువ నచ్చింది ఏంటంటే కుర్తీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంది కలెక్షన్ అనేది. మ్యాక్స్ ఇదంతా నేను చూపించేది నైట్ వేర్కి సంబంధించిన నార్మల్ పైజామాస్ అంటారు కదా అవన్నమాట. అండ్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ కాస్త ముందుకెళ్తే మనకి వెస్ట్రన్ వేర్లో ఈ కలెక్షన్ అనేది నాకైతే కనిపించింది. అంటే షార్ట్ లెంత్ ఫ్రాక్స్ అనమాట, ఫుల్ లెంత్ ఉన్నాయి, షార్ట్ లెంత్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి ఏంటంటే విత్ స్లీవ్స్ వితౌట్ స్లీవ్స్ అయితే మనకి దొరుకుతుంటాయి. లోపల టీషర్ట్ లేకుండా కూడా మనం తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ టీషర్ట్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ జీన్సెస్ లైక్ స్కిన్ ఫిట్ కానీ మామ్ జీన్స్ కానీ లూజ్ ఫిట్ జీన్స్ అయితే ఈ మధ్య కాలంలో చెప్పాను కదా బాగా ట్రెండింగ్ అనేవి లూజ్ ఫిట్ బాగా ఉన్నాయి కాబట్టి అవి అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో జీన్స్కి తగ్గట్టు మనం క్రాప్ టాప్ కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు విత్ మల్టిపుల్ కలర్స్లో. సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి సింపుల్ ఉన్నాయి, ఫ్లోరల్లో అంటే పువ్వులు వేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నన్ను అడిగితే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి పర్లేదు తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం బయట బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే 1500-1000 పైననే ఇవన్నీ ఉంటాయి. బట్ కంపేర్ టు జూడియో ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి మనం మంచిగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు వెకేషన్కి అలా బయటకి వెళ్ళాలి అనుకుంటే సమ్మర్ కాబట్టి ఎక్కడ వెళ్ళలేము, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో జూన్ తర్వాత మీరు ఒకవేళ వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి మంచివి తీసుకోవచ్చు, మంచిగా కొనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఎంత చీప్లో దొరికితే అంత అప్పుడే కొనుక్కోవడం బెటర్ అనుకోండి చెప్పాలంటే.
అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్లో మనకి ఫ్రాక్స్ అనమాట, షర్ట్స్ ఆ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ జనరల్గా వేసుకునే టీ షర్ట్స్ మనకి 299, 199, 399 ఆ ప్రైస్లో అయితే చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ బ్రాండ్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నేను చెప్పాను కదా మధ్య మధ్యలో మనకి వింటర్ కలెక్షన్ అనేది కనిపిస్తుంటుంది అని. అండ్ ఇవన్నీ చూస్తే మనకి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా మనం వేసుకోవచ్చు. జనరల్గా చెప్పాలంటే పర్సనల్గా నేనే వేసుకుంటాను, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి కాబట్టి మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ టీ షర్ట్స్ జనరల్గా నార్మల్గా ఇంట్లో వేసుకునే టీ షర్ట్స్ అనమాట. మీకు ఒక ఐడియా కోసం ఏంటంటే మొత్తం నీట్గా అయితే చూపిస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి డియోస్ అనమాట, బోత్ మెన్ అండ్ ఉమెన్కి అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ డియోస్ బాగా యూజ్ చేస్తే చాలా రీజనబుల్లో మనకి డిఫరెంట్ సెంట్స్లో అయితే బాగా ఉన్నాయన్నమాట. అండ్ వీటి మీద బై 1 get 1 ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్ చెప్పాలంటే బయట మనం ఒకవేళ కొనుక్కోవాలి అనుకున్నా ఇదే ప్రైస్లో దొరుకుతుంటాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేనైతే డియో పర్సన్ అయితే అస్సలు కాదు, సో అందుకే అయితే ట్రై అయితే చేయలేదు. బట్ చాలా మందికి డియోస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి షూస్ కలెక్షన్, జనరల్గా అమ్మాయిలకి అయితే చూపిస్తాను, అబ్బాయిలకు కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ప్రస్తుతం షూస్ కలెక్షన్ అనేవి ఇవైతే ఉన్నాయి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట. డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి, లైక్ స్పోర్ట్స్ వేర్ కానీ లేకపోతే రెగ్యులర్ కానీ లేకపోతే వాకింగ్ షూస్ కానీ మల్టిపుల్ అయితే షూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నేను ప్రైసెస్ కూడా ఒకసారి నీట్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో 999లో మనకి ఈ షూస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ అనమాట, సో జస్ట్ ఒకసారి అయితే చూసుకోండి. అండ్ 399లో మనకి రెగ్యులర్గా ఆఫీస్కి కాలేజెస్కి వేసుకోవాలి అనుకుంటే ఇంకా క్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ షూస్ మనకి 399లో అయితే దొరుకుతున్నాయి, మల్టిపుల్ కలర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ షూ వచ్చేసి మనం జనరల్గా జీన్స్ మీద బాగా వేసుకోవచ్చు. అండ్ ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా ఇవి లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటాయి. అండ్ క్రాక్స్ అనమాట, డిఫరెంట్ క్రాక్స్ అయితే ఉన్నాయి, అన్ని 399లో అయితే పెట్టారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి శాండిల్స్ అనమాట. సో జనరల్గా ఇవి కూడా 299, 399 అదే ప్రైస్లో అయితే ఉన్నాయి, డిఫరెంట్గా అయితే పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి కలెక్షన్ అనేది, ఇక్కడ కూడా కంపేర్ అయితే చేసుకోండి. నన్ను అడిగితే ఇక్కడ బెటర్ అనమాట. అంటే నేను ఎక్కువ డీమార్ట్లో అయితే ఇలాంటి శాండిల్స్ అనేవి చూస్తూ ఉంటాను, అక్కడ సేమ్ ప్రైస్ అనేది నాకేం పెద్ద తేడాగా అయితే ఏం అనిపించలేదు. జూడియోలో కూడా అదే ప్రైస్ అయితే ఉంది, బట్ కలెక్షన్ చూసుకుంటే ఇక్కడే బాగుంది. డీమార్ట్లో మనకి ఒకటే మోడల్ అయితే ఉంటాయి కాబట్టి బెటర్, జూడియోలో చాలా బెటర్ అనమాట కలెక్షన్ అనేది. మనం ట్రెడిషనల్ వేర్ అలానే వెస్ట్రన్ వేర్కి తగ్గట్టుగా మనం ఫ్లాట్స్ అనేవి అయితే శాండిల్స్ అనేవి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రైసెస్ కూడా చాలా చీప్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి అబ్బాయిలకి సంబంధించినవి క్రాక్స్ అనమాట, 299లో ఉన్నాయి ప్రైసెస్ అనేవి, ఒకసారి అయితే చూసుకోండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రాక్స్ అయితే బాగా యూస్ చేస్తున్నాం కదా. జనరల్గా చెప్పాలంటే శాండిల్స్ వేసుకుంటే తెగిపోయే ఛాన్సెస్ అయితే 2 months 3 months తర్వాత తెగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ క్రాక్స్ అయితే అలా కాదు, చాలా ఎక్కువ వరకు బాగా మన్నుతాయని చెప్పేసి ఎక్కువ క్రాక్స్ అయితే బాగా యూస్ చేస్తున్నాము. అండ్ అన్నిటి మీద వచ్చేస్తాయి కాబట్టి ఆ కలెక్షన్ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ షూస్ చూసారు కదా, మల్టిపుల్ కలర్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి అమ్మాయిలకి సంబంధించిన యాక్సెసరీస్ అనమాట, క్లిప్స్ అవన్నీ 49 ప్రైస్. జనరల్ చెప్పాలంటే జనరల్ బజార్లో కూడా ఇంత తక్కువ అయితే దొరకవేమో, బ్రాండెడ్లో మనకి తక్కువ రేట్లో 49 రూపీస్కి అయితే క్లిప్స్ డిఫరెంట్గా అయితే దొరుకుతున్నాయి, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అనమాట. సో మీకు ఒక ఐడియా కోసం ఏంటంటే ఇవన్నీ నేను చూపిస్తున్నాను, ఇవన్నీ ఉంటాయని జూడియోలో. సో ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ శాండిల్ వచ్చేసి మనకి వెస్ట్రన్ మీద కానీ లేకపోతే ట్రెడిషనల్ మీద కానీ చాలా వరకు 299లో అయితే దొరుకుతున్నాయి. జనరల్గా ఒకప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టేదాన్ని, బట్ అక్కడ నాకు క్వాలిటీ అనేది చాలా తక్కువ, చీప్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నారు, అందుకే ఎక్కువ జూడియోలో అయితే కొనుక్కుంటున్నాను. సో ఇవన్నీ మనకి సేమ్ అక్కడ కూడా ఏవైతే దొరుకుతున్నాయో ఇక్కడ కూడా అవే దొరుకుతున్నాయి, బట్ క్వాలిటీ అయితే జూడియోలో అయితే చాలా బాగుంటుంది. అండ్ 299కి మంచి కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి శాండిల్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి, చూసుకోండి. నన్ను అడిగితే చాలా చీప్లో మంచి శాండిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. డీమార్ట్లో కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు, బట్ అక్కడ కలెక్షన్ ఉండదు, ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది కాబట్టి
మనకి లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ జీన్స్ మీద కానీ మంచిగా ఉంటాయి అన్నమాట వేసుకుంటే. ఇవన్నీ డిఫరెంట్ శాండిల్స్ అయితే బాగా పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను వెళ్ళిన జూడియో వచ్చేసి కాస్త పెద్దగా ఉంటుంది, లైక్ 2 floors ఉంటాయి అన్నమాట. కింద వచ్చేసి మొత్తం లేడీస్ సెక్షన్, పైన ఏమో అబ్బాయిలకి ఇంకా కిడ్స్ అయితే నార్మల్గా ఉంటాయి. ఒకవేళ కొత్తగా ఎక్కడైనా జూడియో ఓపెన్ చేస్తే మాత్రం అక్కడ కలెక్షన్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే కొత్త కలెక్షన్ అనేది కొత్త స్టోర్స్లో అయితే బాగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించేది మొత్తం అబ్బాయిలకి సంబంధించింది, జీన్సెస్ కానీ షర్ట్స్ కానీ వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రైసెస్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. రెగ్యులర్గా ఇంట్లో వేసుకొని జిమ్కి సంబంధించిన టీషర్ట్స్ కానీ లేకపోతే బయట వేసుకోవాలి అనుకున్న టీషర్ట్స్ కూడా 199లో దొరుకుతున్నాయి అన్నమాట. సో సాధారణంగా నన్ను ఎక్కువ అబ్బాయిలు అడుగుతుంటారు, అమ్మాయిల కోసమే ఎక్కువ చూపిస్తుంటావు, అబ్బాయిల కోసం కూడా చూపించవా అని. సో అందుకే వాళ్ళ కోసం ఏంటంటే మ్యాక్స్ అయితే ట్రై అయితే చేశాను. మినిమం అన్నీ మొత్తం కవర్ చేయడానికైతే నేను ట్రై అయితే చేశాను అనమాట. సో వీళ్ళకి సంబంధించిన షర్ట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ లేకపోతే జాకెట్స్ కానీ అన్నీ అయితే చాలా చీప్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మొత్తం అబ్బాయిలకి సంబంధించింది అయితే నేనైతే చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో నార్మల్గా అన్నదమ్ములు అయితే ఉంటుంటారు కదా, వాళ్ళ కోసం కాస్త యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ వీడియో అనేది. సో ఇవన్నీ వచ్చేసి మనకి జీన్స్ అన్నమాట. లైక్ చిన్నపిల్లలకి జీన్స్ ఉన్నాయి, అలానే పెద్దవాళ్ళకి కూడా జీన్స్ ఉన్నాయి. సో పైన మెన్స్ సెక్షన్ మొత్తం అంతా చిన్నపిల్లలకి యాజ్ వెల్ యాజ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ 399లో టీషర్ట్స్ అనమాట. రెగ్యులర్గా ఇంట్లో వేసుకొని ఇన్నర్ టీషర్ట్స్ అబ్బాయిలు ఏవైతే వేసుకుంటారో 399లో మనకి మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి, నాకైతే చాలా నీట్గా అనిపించింది అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా వాళ్ళ షర్ట్స్ కూడా మనం వేసేసుకుంటున్నాం కాబట్టి సో నేను ఒక్కొక్కసారి క్లాత్ కూడా షర్ట్స్ నాకు నచ్చితే నేను ఇక్కడ షాపింగ్ అయితే చేసుకుంటాను అనమాట. నాకు ఎందుకో అమ్మాయిల కంటే అబ్బాయిలకి వేసుకునే షర్ట్స్ అయితే చాలా వైడ్ రేంజ్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను షర్ట్స్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి నార్మల్గా లాంగ్ వేర్ అనమాట. లైక్ ఏంటంటే ఫుల్ లెంత్ టీషర్ట్స్ అన్నమాట, ఇవన్నీ అబ్బాయిలకి సంబంధించినవి. సో జనరల్గా ఎక్కువ అబ్బాయిలు ఫంకీ లుక్ అయితే ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు హుడీస్లో ఇంకా టీషర్ట్స్లో డిఫరెంట్ ఫంకీ లుక్ అయితే ఉంది, డీసెంట్గా కూడా ఉంది, అలానే ఫంకీ లుక్ కూడా ఉందన్నమాట. సో టీషర్ట్స్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్గా అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మొత్తం షర్ట్స్ కలెక్షన్ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా పెద్ద చెక్స్ అండ్ అలానే టీ షర్ట్స్ 399, 799 ఇక్కడ ప్రైసెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో మల్టిపుల్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ అబ్బాయిలకి సంబంధించి మనకు అంత ఐడియా అయితే ఉండదు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ నేను ఒక ఐడియా కోసం మీకు వీడియో అయితే తీయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను. అండ్ ఇవన్నీ జాకెట్స్. సో కమ్మింగ్ సీజన్ మొత్తం మనకి రెయినీ కాబట్టి దానికోసం జాకెట్స్ అయితే పెట్టేశారు. సో ఇప్పటి నుంచే వీళ్ళైతే రెడీ అయిపోయారనమాట. అండ్ చూస్తే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి అబ్బాయిలకు కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలకి అనమాట. మనకి పిల్లలకి 5 to 10 years పిల్లలు, అలానే 14 years పిల్లలకి మంచి కిడ్స్ సెక్షన్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బాక్సర్స్ డిఫరెంట్గా అయితే కలెక్షన్ అయితే పెట్టి పడేశారు. సో నచ్చితే ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిగా వచ్చి కొనేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జీన్స్ ప్రైస్ వచ్చేసి 799లో మంచి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే అబ్బాయిలకి కాస్త ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, అంటే షర్ట్స్ అయినా జీన్స్ అయినా మనం బయట చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ కాస్ట్లీ అయితే కనిపిస్తుంటాయి. బట్ జూడియోలో ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. ఒక షర్ట్ కొనాలనుకున్నా ఒక జీన్స్ కొనాలనుకున్నా వీళ్ళకి దగ్గర 2500 అయితే అయిపోతుంటాయి కాబట్టి. బట్ ఇక్కడ జూడియోలో అలా కాదు, చాలా వరకు అయితే రీజనబుల్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్, బాక్సర్స్ మల్టిపుల్ రేంజ్లో ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కలర్స్లో. ఇఫ్ ఇన్ కేస్ ట్రాక్ ప్యాంట్స్ అనేవి ఎక్కువ జిమ్కి అయితే యూస్ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టు చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. బాక్సర్స్ అన్నమాట, మంచి కాటన్లో అలానే ఇంకా డిఫరెంట్ మెటీరియల్లో కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి అబ్బాయిలకి సంబంధించిన ఆఫీస్ వేర్ నార్మల్ షూస్ కానీ లేకపోతే రెగ్యులర్గా వేసుకునే షూస్ అయితే ఎక్కువ కలెక్షన్ పెట్టారు. అండ్ ప్రైసెస్ కూడా నేను చూపించడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను.
డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మ్యాక్స్ రీజనబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకున్నా మంచిగా ఇక్కడ కొనేసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కాబట్టి. సో చూస్తున్నారు కదా, మ్యాక్స్ అయితే నేనైతే కవర్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేశాను. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.